నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఒక చట్టాన్ని తేవాలి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా తీసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తామని ఒకళ్ళంటూ ఉంటే, సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని ఒకరంటున్నారు. అసలు సనాతన ధర్మానికి సంబంధించి కూకటి వేళ్లతో పెకిలించి వేయటం, సంరక్షించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే, సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? అలాగే దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా? అసలు సనాతన ధర్మం మనకేం చెప్తోంది? కుల మతాలకి అతీతంగా ఉండేదే సనాతన ధర్మం అనేటువంటి చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్, ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ తట్టవర్తి అప్పలరాజు శర్మ గారు, శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి, సింహాచలం నుంచి వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కురవి గోపీకృష్ణ శర్మ గారు, పురోహితులు, పురాణ ప్రవచనకర్త, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అప్పలరాజు శర్మ గారు, నమస్తే అండి. నమస్తే. సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది ఒక పెద్ద క్వశ్చన్గా కూడా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఈ తరంలో అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? మనం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నామా? సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని ఒకళ్ళంటూ ఉంటే, కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఒకళ్ళంటూ ఉన్నారు. ఏంటి ఇదంతా కూడా ఏ విధంగా చూడాలి? సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉండిపోయిందండి. దాన్ని అసలు పెంచడం కానీ, దానికి కనుగొనడం కానీ అదే చాలా కష్టం. నిత్య నూతనమైనది, ఎప్పుడూ కూడా కొత్తది, అది కొత్తగా మారుతూ ఉంటుంది. అంతం లేనిది, అంతరించిపోనిది ఏదైతే ఉందో మనం ఆచరిస్తున్నటువంటి ధర్మం, ఆ ధర్మాన్నే సనాతన ధర్మం అని చెప్పి మన హైందవ శాస్త్రం పేర్కొని ఉన్నది. ఇది చూసారా, పెద్ద పెద్ద చెట్లు అవి చాలా పెరిగిపోతాయి బాగా, అవన్నీ తుఫాను గట్రా వస్తే పడిపోతాయి. కానీ కిందనున్న గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిని ఎవరు అంతరించలేరు, అది అలా పెరుగుతూనే ఉంటుంది యుగాలు తరబడి. అలాంటిది సనాతన ధర్మం. అంటే నేను గడ్డితో పోలిస్తున్నాను కాదు, కానీ దాని గొప్పతనం అలాంటిది. అది ప్రతి ఒక్కరిలో జీర్ణించుకుపోయి ఉండిపోతుంది. సనాతన ధర్మాన్ని ఎవరు కూడా అంతరింప చేయలేరు. అది సనాతన ధర్మం నిత్య నూతనమైనది, ఎప్పటికప్పుడు కొత్తగా ఆచరింపదగ్గది, ఆచరిస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఏదైతే అంతరించిపోకుండా ఉంటుందో, నిత్య నూతనంగా దాని తలక రూపాన్ని మార్చుకుంటూ ఉంటుందో సమాజానికి, సంఘానికి తగ్గట్టుగా, అది ఈ సనాతన ధర్మం. అది మనం వ్యవహరించేటువంటి తీరులో కానీ, ఆచరణలో కానీ, రకరకాల మార్గాల ద్వారా, వాళ్ళకు ఉండే పరిస్థితుల ద్వారా ఆచార వ్యవహారాలు అవి కూడా మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ స్థలాన్ని బట్టి, వాటిని బట్టి మారుతూ ఉంటాయి. కానీ సనాతన ధర్మం ఎప్పుడూ నిత్య నూతనమైనదండి. దాని గురించి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. దాన్ని వ్యాప్తి చేస్తేనే జీవమనుగడికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అంటే మనుష్య జన్మలో ఈ యొక్క ప్రతి పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ప్రతి జన్మల్లో మనుష్య జన్మకే ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని పరమార్థం కింద చేసుకోవడానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి తీరాలి. దాని గురించి ఖచ్చితంగా చట్టం అనేది తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నా అభిప్రాయం. అంటే పరిస్థితులను బట్టి మారుతుందా, లేకపోతే ఆచార వ్యవహారాలను బట్టి మారుతుందా, లేకపోతే ప్రాంతాన్ని బట్టి సనాతన ధర్మం మారుతుందా? అంటే అది మన మంచి కోసమే మనం సృష్టించుకున్నదే కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాటించాల్సినటువంటి అవసరం లేదని కొందరు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. దీన్ని ఎలా చూడాలి అప్పలరాజు శర్మ గారు? ధర్మం అనేది ఒక తండ్రికి, ఒకే వ్యక్తికి అన్ని రకాలుగా ఆపాదించబడింది ధర్మం. ఒక వ్యక్తి తను భర్తగా ఉన్నప్పుడు భర్త ధర్మాన్ని, పుత్రుడుగా ఉన్నప్పుడు పుత్ర ధర్మాన్ని, అలాగే సంఘంలో ఉన్నప్పుడు సాంఘిక ధర్మాన్ని, ఎలా అయితే రూపాలు చెందుకుంటూ తనను మలుచుకుంటూ నలుగురికి కూడా ఉపయోగపడేటట్టు ప్రవర్తించడానికి తగినటువంటి భావనలని, వాటిని ఏర్పరచుకోవడానికి తగినటువంటి సూచనలు చేసేది సనాతన ధర్మం. దానివల్ల ఎవ్వరికి కూడా ఎటువంటి చెడు కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ కలగదు. ఆ కలగకుండా ఉండేది నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించమని చెప్పేదే సనాతన ధర్మం. అది ఆచరించకూడదు అని చెప్పిన వాడికి అసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయో లేవో అనేది వాళ్ళ విచక్షణకే వదిలేయాలి తప్ప, దానికైతే బంగారం ఎలా అయితే అన్ని రకాలుగా ఆభరణాల కింద మలుచుకుంటుందో, సనాతన ధర్మం అలాగా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ధర్మం మనం ఆచరించేదే
అది ధర్మం అవుతుంది అని అనుకోకూడదు. అది అది మంచి ధర్మం. అది దుష్కర్మ, ఇది చెడు కర్మ అనేది 2 రకాలుగా ఉంటాయండి. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఆ ధర్మం ఏం చెప్పింది, అది నాకు ఎంతవరకు ప్రయోజనం, నా వల్ల 10 మందికి ఎంతవరకు ప్రయోజనం, ఏ సంఘ ప్రయోజనం, స్వప్రయోజనం 2 చూపిస్తుంది ధర్మం ఎప్పుడు కూడా. సో ఆ సనాతన ధర్మం. కురవి గోపికృష్ణ శర్మ గారు పురోహితులు, అలాగే పురాణ ప్రవచనకర్త, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా దసరా కర్తగా ఉన్నారు మీరు. ఎస్ 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 మీరు పురాణ ప్రవచనకర్తగా ఉన్నారు. సో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా మంచి చెడు అనేటువంటి 2 అంశాలు వచ్చినప్పుడు ప్రధానంగా చెప్పేది మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తే మంచి చెడు అనేది మనకు తెలిసిపోతుంది. సనాతన ధర్మాన్ని రకరకాలైనటువంటి రూపాల్లో అందరూ చెప్తున్నప్పటికీ కూడా సన్మార్గంలో నడిపించేదే సనాతన ధర్మం. దాన్ని పాటిస్తే సమాజంలో ఒక మనిషి అనేవాడు పుట్టుక దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా నిర్ణయించబడి ఉన్నాయి సనాతన ధర్మం ప్రకారం. ఆ విధంగా ఉంటేనే ఒక మనిషి యొక్క జీవితం పరిపూర్ణం అనేటువంటి మాట కూడా చెప్తూ ఉంటారు. ఎలా చూడాలి దీన్ని? ఆ కోణంలోనే చూడాలి. మన యొక్క భారతీయ సాంప్రదాయంలో, సంస్కృతంలో భా అంటే ప్రకాశించుట, వెలుతురు ఇవ్వట. మనం వైదికమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు దీపారాధనతో మొదలు పెడతాం. అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం వస్తుంది. చీకటి ఎంతవరకు ఉంటుంది? వెలుతురు వచ్చేంతవరకు. ఇది యొక్క భారతీయ సాంప్రదాయంలో, మన యొక్క సనాతన ధర్మంలో ముందు గురువు ఎవరు అనేది తెలుసుకోవాలి. గురు పరంపర అనేది కావాలి. ముందుగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారు సనచతుష్టయం అని సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాత అనేటువంటి పిల్లలకి చెప్పారు. వారు నారద మహర్షి గారికి చెప్పారు. నారదులు వ్యాసుల వారికి చెప్పారు. వ్యాసుల వారు సూత మహర్షి గారికి చెప్పారు. ఆ విధంగా భారతీయ సాంప్రదాయంలో అనేక కోట్ల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ధర్మం. అందుకనే మన వాళ్ళు అంటారు, సభాకల్ప తరుద్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వద్భ్రమర సంయుత అంటారు. ఈ యొక్క సనాతన ధర్మం సభ అనేది ఒక కల్పవృక్షం లాంటిదండి. కల్పవృక్షానికి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు ఏమిటి అంటే 4 వేదాలు, 6 శాస్త్రాలు, చతుషష్ఠి సంబంధమైనటువంటివి అన్నమాట. వాటికి ఆకులు, పువ్వులు వస్తాయి. పుష్పాలలో ఉన్నటువంటి తేనెను త్రాగటానికి పండితులు జ్ఞాన సముపార్జన కోసంగా మధువుని స్వీకరిస్తారు అనేటువంటిది మనకి అర్థం వస్తుంది. ముందు మన తల్లిదండ్రులు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు అంతకుముందు, అది మనం తెలుసుకోవాలండి. అలా తెలుసుకునే సమయంలో జగద్గురువులు వ్యాసుల వారు తర్వాత కలియుగంలో శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలు పెట్టారు. ఒక పక్కన ఏదైనా ఇబ్బంది వచ్చినా ధర్మం చెడిపోవట్లేదు, రెండవ పక్క ధర్మాన్ని నిలబెడుతోంది. మన శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలు పెట్టారు. దానిలో మనం చూడండి, వసంత పంచమి అంటారు, నార్త్ ఇండియన్స్ బసంత పంచమి అంటారు. శ్రావణ పౌర్ణమి నాడు వాళ్ళు చేతికి కంకణం కట్టుకుంటారు, రాఖీ పౌర్ణమి. మనకి ఈ యొక్క కార్తీక మాసం వస్తున్నప్పుడు 2వ రోజున విధియ భగిని అంట, ద్వితీయ, ఆ సన్నివేశంలో చేస్తారు. ఒక రోజు ముందు చేసినా, ఒక నెల వెనకాల చేసినా మన యొక్క సనాతన ధర్మం నిత్య నూతనమైనది. మన పూర్వీకులు చిన్న పిల్లల నుంచి గుడికి తీసుకువెళ్ళేవారండి. అలా తీసుకువెళ్ళినప్పుడు ప్రసాదం తినడానికి వెళ్తారు పిల్లలు. చాక్లెట్ ఇస్తారా, నువ్వు స్కూల్కి వెళ్ళిరారా అంటే వాడు స్కూల్కి వెళ్తాడు, చాక్లెట్ తెచ్చుకుంటాడు, పిహెచ్డి చేస్తాడు చాక్లెట్ కోసం. ఆ విధంగానే ముందు మన పిల్లలని దేవాలయానికి తీసుకువెళ్ళాలి ప్రసాదం కోసం, దద్దోజనం, చక్కెర పొంగలి ఏదైనా. దాని తర్వాత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన పెడతారు కదా, దాని వలన భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా జ్ఞానము, వైరాగ్యం ఇవన్నీ వస్తాయి. మన పూర్వీకులు వ్యవసాయం చేసేవాళ్ళు, పిహెచ్డి చేయలే. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ధర్మాన్ని ఆచరించి సాయంకాలం పూట రామాయణ, భారత, భాగవతాలు విన్నందువలన, పురాణ ప్రవచనములు చేసినంత మాత్రమునే ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మము అంటారు. దానము వేరు, ధర్మము వేరు. దానం చెయ్యాలి అంటే భార్య పక్కన ఉండాలి, మంత్రపూర్వకంగా చేసేటువంటిది. ధర్మం అంటే పిల్లలకి పిల్లలు పుస్తకాలు లేవండి అంటే పుస్తకాలు ఇవ్వచ్చు,
మనం సంపాదించినటువంటి ధనము భారతీయ సాంప్రదాయానికి బద్ధమైనట్టుగా ఆచరిస్తూ ఉండాలి. చిన్ననాటి నుంచి మనకి ఈ యొక్క ధర్మం అనేటువంటిది తెలుస్తుందండి. ఎస్, రైట్ రైట్. చూద్దాం దీనికి సంబంధించి గోపికృష్ణ గారు. దాదాపుగా అయితే ఎస్, సనాతన ధర్మం ఈ రూపంలో ఉంటుంది లేకపోతే ఈ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆచరణ అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి కూడా మేము కంకణబద్ధులై ఉన్నాము, ఒక చట్టాన్ని తీసుకొని రావాలి అని కేంద్ర స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినట్లే. అంటే హిందువులందరూ కూడా మేలుకోవాలి, లేకపోతే దీనికి సంబంధించి సనాతన ధర్మ ఆచరణకు సంబంధించి ఎప్పుడైనా సరే మనం ఒక విధి విధానాలు రూపొందించుకోవాలి. దేవాలయాల్లో జరుగుతున్నటువంటి క్రతువులకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర అన్నిటికీ సంబంధించి వచ్చినప్పుడు సనాతన ధర్మం అనేది ఎక్కువగా తెర మీదకి వస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఒక చర్చ జరగాలి అని అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు గోపికృష్ణ గారు? మనకి కాళిదాసు గారు చెప్పారు, అధీతి బోధ ఆచరణ ప్రచారం. అంటే ముందు మన పూర్వీకులు ఏం చెప్పారు అన్నది వినాలండి. విన్న తర్వాత దానిలో ఉన్నటువంటి అవగతం చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. దాన్ని నేను ఆచరించి తర్వాత తరాలకి చెప్పాలి. కాళిదాసు గారు చెప్పారు, అధీతి బోధ ఆచరణ ప్రచారం. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాము, చెబుతున్నాము తప్ప ప్రతి వాళ్ళు ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, సభల ద్వారా చెబుతున్నారు కానీ ఆచరించట్లేదు. ముందు నేను ఆచరిస్తే కదా నా పిల్లలు ఆచరిస్తారు, నా కుటుంబం ఆచరిస్తారు, అదేవిధంగా నా గ్రామము, నా పట్టణము, నా దేశము ఆచరిస్తారు. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారు వారి ఇంటిలో ఒక ఆవుని, దూడని అలాగా మనకి సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అంటే ఇంటి యజమాని బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే మన భారతీయ సాంప్రదాయాలు అందరూ వారి వారి శక్తిని బట్టి చేస్తూ ఉన్నారు, ఇంకా చేయాలి. అది రాజ్యాంగం అనేటువంటిది పెద్దలు నిర్ణయించి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాలండి. నాకు ఇది బాగుంది అని అనిపిస్తే సరిపోదు, నాకు ఇష్టం లేకపోయినా ధర్మం ఆచరించాలి. పంచదార తీయగా ఉందిరా అంటే ఎట్లా తెలుస్తుంది? చెప్తే తెలియదు, నేను తినాలి. అలాగే జగద్గురువులు మన పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వారు చెప్పినటువంటి విషయాలను కూడా తెలుసుకొని భవిష్యత్తు తరాలకి ఇది ఒక ప్రారంభం అని అనుకోవచ్చు. ఎస్, రైట్. అప్పలరాజు శర్మ గారు, దాదాపుగా దీనికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ కావచ్చు లేకపోతే ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి చర్చ మొదలైనప్పుడు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి. అంటే ఇతర మతాల నుంచి కావచ్చు, లేకపోతే కొంతమంది నాస్తికుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు. ఒక జీవన విధాన శైలి ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని సనాతన ధర్మం అంటారని కొంతమంది. లేదు, భగవంతుడిని ప్రార్థించేటువంటి రూపంలో మనం లేదు, భగవంతుడు ఇలా చెప్పాడు సో కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అయి ఉంది సో దాని పరంగానే చూడాలని కొంతమంది అంటూ ఉంటారు. లేదు, మన ఎలా అయితే తరాలు మారుతూ ఉన్నాయో, ఎలా అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతుందో సో ఆ విధంగానే సనాతన ధర్మం కూడా మారుతుంది. మన లివింగ్ కండిషన్స్ కావచ్చు, ఇతరత్ర వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని నాస్తికులు ఒక వాదన కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. భగవంతుడా లేకపోతే జీవనశైలి విధానం ప్రకారం నడుచుకోవడమా సనాతన ధర్మం అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా తలెత్తుంది. అప్పలరాజు శర్మ గారు ఎలా చూడాలి? మంచి ప్రశ్న అడిగారండి. ఏదైనా సరే ఒకే పదార్థంతో కానీ, ఒకే వ్యక్తితో కానీ, ఒకే మనిషితో కానీ, దేంతో కూడా ఏది పరిపూర్ణం అయిపోదండి. సనాతన ధర్మం అనేది ఆచరణ యోగ్యమైనది ధర్మం. అది సనాతన ధర్మం అంటే మన వాళ్ళు ఋషి పరంపర నుంచి వచ్చినది, వాళ్ళు ఆచరించి వాళ్ళ జీవనాన్ని పరిపూర్ణం చేసుకున్నది. తద్వారా మోక్షప్రాప్తి సమాజానికి, సంఘానికి కూడా ఒక ఆదర్శంగా నిలబడే జీవన విధానాన్ని మనకి కలిగించినదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం మనం ఆచరించాలి, ఆచరించి మన ఆచరణ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయితే మీరు చెప్పినట్టుగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, సామాజిక పరిస్థితుల ద్వారా అది రూపాంతరం చెందుతూ మారుతూ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ధర్మం అంటే మనం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం, న్యాయం గురించి కాదు. న్యాయం అయితే అది మారదు, అది యథాశాస్త్రం అలాగే ఉంటుంది. కానీ ధర్మం అనేది ఎప్పటికప్పుడు అది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. దానివల్ల మంచే జరుగుతుంది. ఆ మంచి జరగడం ఎలా ఆచరించాలి అనేది మనం ఋషి పరంపర నుంచి తెలుసుకోవాలి.
మన మనసులో పుట్టింది ఇది ధర్మం, నాకు ఇది ధర్మం అంటే అది అధర్మమే అవుతుందేమో, అది ఇంకొకటికి ఆ ధర్మాన్ని చేకూర్చలేదు కదా. స్వధర్మం అనేది నా సొంత ఆ, ప్రయోజనాన్ని కలిగించేది నేను ధర్మం అంటే అది శాస్త్రం ఒప్పుకోదు కదా. కాబట్టి రూపాంతరం చెందుతూ ఉంటుంది, నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది, సమాజానికి తగ్గట్టుగా దాన్ని మారుస్తూనే ఉండాలి. తద్వారా మంచి ఆచరణ అనేది సమాజానికి ఇవ్వాలి. సమాజాన్ని మంచిగా నిలబెట్టేదే సనాతన ధర్మం. అందులో ఎటువంటి అనుమానం కానీ సందేహం కానీ వెంట్రుక వేస లేదు. అయితే మన వాళ్ళే నాస్తికులు కూడా సనాతన ధర్మాన్నే పాటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళెంతో వాళ్ళ బుద్ధి కొంచెం పెడదవ పడుతూ ఉంటుంది, నాస్తికవాదం వాదిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మొదటి నుంచి ఉన్నవాళ్లే, పురాణ ఇతిహాస కాలాల నుంచి కూడా ఉన్నవాళ్లే. కనీసం నాస్తికులు వాళ్ళు దేవుడు లేడంటారు. రాక్షసులు వాళ్ళందరూ నేనే దేవుడిని అని కూడా వాళ్ళు చేశారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వాళ్ళు ఇంకెవరు లేరు, నాకే పూజ చేయమని చెప్పారు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అంటే రాముడి చరిత్ర మనం చెప్పుకుంటాం, రావణాసుడి చరిత్ర మనం చెప్పుకుంటాం. ఇద్దరు స్థిరంగానే నిలబడి ఉన్నారు ఈ రోజుకి కూడా. కానీ ధర్మాన్ని ఆచరించే వాడిని ఆదర్శ పురుషుడిగా తీసుకున్నారు. ఎవరైనా రామచంద్ర, రాముడు, రామకృష్ణ అని పేర్లు పెట్టుకుంటారు, కానీ రావణాసురుడు, అసుర, రావణ, హిరణ్యకశిప అని పేర్లు పెట్టుకుంటారేంటి? ఎందుకంటే వాళ్ళు అధర్మాన్ని ఆచరించారు కాబట్టి సమాజం, సంఘం వాళ్ళని ఇలాగ అధర్మాన్ని వీళ్ళు ఆచరించారు, మీరు ఇలా ఉండకండి అని చెప్పడం చేశారు. ఆ రకంగా ఎప్పటికప్పుడు రూపాన్ని చెందుతూ ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ఈ కలికాలంలో సనాతన ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరి తాలూకా శక్తి మేరకి వాళ్ళ ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఆచరించడమే ధర్మాన్ని పరిరక్షించడం. రకరకాలైనటువంటి రూపాలు, రకరకాలైనటువంటి భాషల్లో కూడా దాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారు. అదే కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పలరాజు శర్మ గారు మాట్లాడదాం దీని మీద. ఇక రాధాకృష్ణ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రాధాకృష్ణ గారు నమస్తే అండి. ఎస్, మ్యూట్లో ఉన్నారా? నమస్తే అండి. ఎస్ ఎస్ ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించి పీఠాధిపతులు, మఠాధిపతులు మాట్లాడుతున్నారు అని అంటే సరే, దానికి సంబంధించి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించి దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలంటే అనుకోవచ్చు. బట్ రాజకీయ నాయకుల నోటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఒకళ్ళు, సనాతన ధర్మ పరిరక్షణకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకుని రావాలి, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమమే దీనికి సంబంధించి రావాలి, హిందువులందరూ కూడా మాట్లాడాలి. అంటే ఒకవైపుకి అంటే ఇది స్పిరిచువల్ విధానమా లేకపోతే భక్తిభావం ఇవన్నీ పక్కన పెడితే దీన్ని కూడా పొలిటికలైజ్ చేసి, అంటే పొలిటికల్ సర్వైవ్ కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దేవాలయాల విషయంలో దాన్ని బట్టి చేశారా, లేకపోతే ఇప్పటికిప్పుడు టీటీడీలో కల్తీ లడ్డు నెయ్యి వివాదం, అంటే కల్తీ నెయ్యి వివాదం అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా పోలరైజ్ అయ్యాయి అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. రాధాకృష్ణ గారు ఎలా చూడాలి దీన్ని? పెద్దలందరికీ నమస్కారం అండి. పెద్దలు చెప్పిన విషయాలు కూడా విన్నాను. సనాతన ధర్మం ఏదైతే మనం పాటిస్తున్నామో అది మన జీవన విధానము, మన జీవించే పద్ధతే మన ధర్మము అన్నట్టుగా చెప్పారు పెద్దలు. అలాగే తరుణుల మారుతున్న కొద్దీ సనాతన ధర్మంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న మాట కూడా పెద్దవాళ్ళు చెప్పారు. వాటన్నిటితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఏమైపోయిందంటే సనాతన ధర్మం ఒక లిమిట్ ఇప్పటిది కాదు, ఒక 100 ఏళ్ళు 2 ఏళ్ళు కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ధర్మం ఇది. కానీ మనం గర్వించదగ్గ విషయం ఏంటి, ఈ రోజు కూడా ఒక పెద్ద ఆయన పెళ్లి చేస్తున్నప్పుడు వేల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రులు వారి పెళ్లి ఎలా చేశారో ఈ రోజుకి అలాగే చేస్తూ ఉంటారు. అలా అంటే మన సంప్రదాయాన్ని ఇన్ని ఇళ్ళ బట్టి మనం అదే పద్ధతిలో సాగించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నామంటే మనంత గొప్ప ధర్మము, మనంత గొప్ప మతము కానీ వేరేది లేదు అని చాలా సుస్పష్టంగా చెప్పచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు సనాతన ధర్మం మీద దాడులు పెరిగాయి, ఎందుకు ఈ దాడుల్ని ఇంత తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆలోచించినట్టయితే, సనాతన ధర్మంలో ఈ తరాలు మారుతున్న కొద్దీ ఇప్పుడు తరంలో ఏమైందంటే ప్రతిదీ కూడా శాస్త్రీయంగా తెలిస్తే గానీ ఆచరణ చెయ్యము అన్న పద్ధతిలో తరం తయారైంది. ఇప్పుడు తులసి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి, లేదా తులసిని పూజించండి, లేదా వేరే చెట్టుకి పూజ చేయండి, మట్టికి పూజ, ఇలాంటివి మనం కొన్ని తరాల వాళ్ళు ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆచరించుకుంటూ వచ్చారు కాబట్టి సంప్రదాయాలు అలా కంటిన్యూ అవుతూ నిలబడుతూ వస్తుంది. కానీ ఇప్పుడు తరంలో ఏంటంటే ఎందుకు చేయాలి,
ఇది మళ్ళా చేస్తే ఏమొస్తుంది, పుణ్యమా, ఏం పుణ్యం వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. వాటికి మనం శాస్త్రీయంగా సమాధానం చెప్పగలిగిన రోజు ఈ తరంలో యువతకి మన సనాతన ధర్మం మీద గౌరవాన్ని కలిగించగలం. ఇంకోటి ఏమైపోయిందంటే, భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడు అన్నట్టుగా ఒక స్థితి వచ్చేసింది. పలానా గుళ్ళో దేవుడు దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అని చెప్తే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ కోరిక కోసం వెళ్తాము. అలాగే పలానా దేవాలయానికి వెళ్తే ఇది జరుగుతుంది. సో భగవంతుడిని ఏదో ఒకటి అడగడం తప్ప ఆ కోరిక తీర్చుకోవడానికి గుడికి వెళ్ళడం అలాంటి సంస్కృతి కూడా, అంటే అందరూ అలా చేస్తున్నారు కదా, ఆ సంస్కృతి కూడా వేళ్లు పోస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మాన్ని అర్థం చేసుకోవడమే. ధర్మాన్ని అర్థం చేసుకొని ధర్మాన్ని రక్షించడం అంటే ఇందాక ఆయన చెప్పినట్టు ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ఆ ఆచరించడంలో ముందు వెనుక ఎందుకు ఆడుతున్నారంటే, ఆ ఆచరించడంలో మనం ఇప్పుడు తరానికి శాస్త్రీయ పద్ధతిలో మనం చెప్పగలగాలి. ప్లస్ ఇంకోటి, మన పరధర్మాల్ని నిందించడం అన్నది మనకి మొదటి నుంచి మనకి లేదు. మనకి సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరధర్మాన్ని నిందించండి అని ఏ రోజు చెప్పలేదు. అది ఏమైపోయింది, మన యొక్క బలహీనత అయిపోయింది. మనం ఎవరొచ్చినా కూడా అతిథులుగా తీసుకొచ్చి మన దేశంలోకి స్వాగతించడం, వాళ్ళు మనకే వెనక నుంచి చెడు చేసి మన ధర్మానికి హాని చేసే పరిస్థితులు తీసుకురావడం, ఇవన్నీ అవటం వల్ల మనం దాడి చెయ్యాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఇప్పుడు అన్ని రకాల దేవతామూర్తుల్ని చూస్తూ ఉంటాం. మనం అమ్మవారి పూజలు చేస్తున్నాం, ఈ రోజు అమ్మవారిని చూస్తాం. శ్రీరామచంద్రుడు, శివుడు, ఎవరిని చూసినా ఆయుధం లేని దేవుడు ఉండడు. అంటే వాళ్ళు ఏం చెప్పారు, మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, దాదాపు ఎందుకు దీన్ని కూడా పొలిటికలైజ్ చేస్తున్నారు? రాజకీయాలు కొంచెం దూరంగా పెట్టచ్చు కదా. సనాతన ధర్మం అంటే మనుషులు, వారి వారి విధానాలు, ప్రాంతాలు, తరతరాల నుంచి కొన్ని కుటుంబాలు ఆచరిస్తున్నట్టు, అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. మా తరంలో ఇలానే చేశారు, దాన్ని సనాతన ధర్మం కింద తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఒకళ్ళు అనుకూలంగా ఒకళ్ళు వ్యతిరేకంగా తీసుకుంటున్నారు అంటే, దేశవ్యాప్తంగా ఒక చర్చ వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి. లేదు అది ఆయా రాజకీయ నేతల వ్యక్తిగతంగా తీసుకునేటువంటి అంశం కింద చూస్తారా, లేకపోతే పార్టీల కింద చూస్తారా, లేకపోతే తమిళనాడులో ఒకలాగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఉంది, తెలుగు ప్రజలు ఒకలాగా చూస్తారు అనేటువంటి దాని కింద చూడాలంటారు. ప్రతిదీ కూడా పొలిటికలైజ్ అవుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయిగా, ఈ కోణాన్ని ఎలా చూడాలి? పొలిటికలైజ్ అవుతున్నది అన్నది నిజం కాదండి. పొలిటికల్ లీడర్లు మాట్లాడినంత మాత్రాన అది పొలిటికలైజ్ కాదు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను అన్న వ్యక్తి అన్నప్పుడు దాన్ని అతను పొలిటికల్ గా అన్నాడు అని అనలేదు కదా. వ్యక్తిగత అభిప్రాయము, సనాతన ధర్మం మీద అతని అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేశాడు అన్న మాట మాత్రమే మాట్లాడారు ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మం మీద ఎటువంటి ఆపద రాకుండా కాపాడుకోవాలి అని మాట్లాడినప్పుడు దాన్ని పొలిటికల్ గా యాంగిల్లో చూడటం అన్నది కూడా చాలా తప్పు. ఎవరో ఒకడు మాట్లాడాలి. ఆ మాట్లాడే వ్యక్తి అద్భుతమైన వ్యక్తి అయినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడితే సమాజంలో మార్పు తొందరగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాట్లాడాలి. అసలు అనుకుంటే ప్రతి హిందువు, ప్రతి వ్యక్తి, సనాతన ధర్మం పాటించే ప్రతి వ్యక్తి ధర్మం మీద దాడి జరిగినప్పుడు, ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు, ఇలాంటి ప్రసాదాల విషయంలో కంటామినేట్ అయినప్పుడు, దాన్ని పవిత్రత పాడైపోయినప్పుడు ప్రతి హిందువు మాట్లాడాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు హిందువులు మాట్లాడకపోవడం వల్ల ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి మాట్లాడితే అప్పుడైనా ఆ యొక్క ఇష్యూ సీరియస్నెస్ తెలుస్తుంది అన్న విషయం మీద మనం ఆలోచించాలి తప్ప దీన్ని పొలిటికల్ గా అయింది అనే యాంగిల్లో అయితే నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టార్ గా ఉన్న వెలిగిన వ్యక్తి. కానీ మనం చూసుకోవాల్సింది, నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒకవేళ ఈ విషయం కన్వే చేయదలుచుకుంది ఏంటంటే, సనాతన ధర్మం ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది అన్నది ఆలోచించినట్టయితే సినిమాల్లో చాలా మటుకు అవుతూ ఉంటుంది. సినిమాల్లో చాలా మటుకు అవుతూ ఉంటుంది. ఆ సినిమా ప్రభావాన్ని చూసి ఇప్పుడు ఆయన నటించిన సినిమా ఉంది, ఏదో అహల్య, గౌతమ్ మహర్షి నదికి పోలేదా, ఇలాంటి సీన్లు ఏవో ఆయన చేశారు. ఓకే, అది కూడా గౌతమ మహర్షిని, అహల్య వాళ్ళని చాలా తక్కువ చేసి చూపించినట్టుగా ఒక నాటకీయత చూస్తుంటాం మన సినిమాల్లో. అది మన ధర్మాన్ని అది చులకన చేసుకోవటం అవుతుంది. కాబట్టి ఆయన వచ్చిన లింగం ఏదైతే ఉందో
ఆ రంగంలో మొట్టమొదటి మార్పులు మొదలు పెడితే ఆయన అనుకున్న రిఫార్మ్స్ మొదలైంది. దీన్ని పొలిటికల్ అయింది అని చెప్పి నేను అనుకోను. పొలిటికల్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, వాళ్ళిద్దరూ మాట్లాడారు, వాళ్ళ యొక్క ప్రభావము ఒక రేంజ్ వరకు ఉంటుంది. ధర్మాన్ని కాపాడాలి, ఈ ధర్మం యొక్క విలువలు. కానీ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, ప్రజల్లో మన్ననలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ యొక్క భావాలు ఎక్కువ మంది మనసుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందరూ కూడా చైతన్యవంతులు అవుతారు. అవును కదా, మాట్లాడాలి, మనం చెయ్యాలి అని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ధర్మం పట్ల ఇదే తప్ప, నిబద్ధతే తప్ప వ్యక్తిగతంగా పొలిటికల్ గా ఏదో ఉపయోగం వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ గా ఉపయోగం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు. రాష్ట్ర ప్రజలు ఒక రకమైనటువంటి కోణం కాదు రాధాకృష్ణ గారు, రకరకాలైనటువంటి కోణాల్లో చూస్తున్నారు. అంటే రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన రాష్ట్రానికో దేశానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సరే హిందువులందరూ మనోభావాలు, అలాగే ఫారినర్స్ కూడా బిలీవ్ చేసి అక్కడికి వచ్చి డిక్లరేషన్ ఇచ్చి మరీ వస్తున్నారు అనేటువంటి పరిస్థితులు. అలాగే సనాతన ధర్మం విషయంలో నిజంగా ఇప్పటికీ కొన్ని దేవాలయాలు ఆచరిస్తున్నటువంటి తీరు, ఆయా దేవాలయాలకు వెళ్ళాలంటే ఈ విధంగానే వెళ్ళాలి, పంచకట్టుతో వెళ్ళడమా లేకపోతే చీరకట్టుతో వెళ్ళడమా, సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి అనేటువంటి చాలా వరకు నియమాలన్నిటి కూడా ఇక్కడ సనాతన ధర్మం ఇలానే ఉంటుంది, భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది అని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి తీరు కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, గోపికృష్ణ గారు, ప్రవచనకర్తలు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఎలాంటి ప్రచారం కావాలి, దీనికి సంబంధించి ప్రధానంగా సనాతన ధర్మం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుందని ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు, చాలా విధాలుగా కూడా చెప్తూ ఉన్నారు. బట్ దేశవ్యాప్తంగా రాబోయే తరాలకు టెక్నాలజీ అప్డేట్ అవుతుందంతా ఈ గోల్లో పడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సనాతన ధర్మ విధి విధానాలు, సనాతన ధర్మం పాటిస్తే మీ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది, గతం నుంచి కూడా సనాతన ధర్మం అంటే ఇది అని క్లియర్గా చెప్పేటువంటి పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయా, దేశవ్యాప్తంగా ఆ పరిస్థితులు రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు మీరు? మన భారతీయ సాంప్రదాయంలో భక్తి కావాలండి. ఫస్ట్ భక్తి ద్వారా జ్ఞానము వైరాగ్యము అనేటువంటిది ఉంటుంది. పడవలో నీళ్ళల్లో పడవ ఉన్నా పర్వాలేదు, కానీ పడవలో నీళ్లు ఉంటే ఇబ్బంది పడతాం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. అలాగే ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు, రాక్షసులు ఉంటారు, దేవతలు అనేటువంటి వారు. వాళ్ళు ఆహార వ్యవహారాలు మార్పు చేస్తూ ఉంటారు. కృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు శిశుపాలుడు, దంతవక్త్రుడు వీళ్ళు రాజులుగా వచ్చారనమాట. అంతకుముందు పెద్ద గుబురు మీసాలు పెట్టుకొని, బుగ్గన నల్లని చొక్కన పెట్టుకొని ఈ విధంగా ఉండేటువంటి రాక్షసులు. ఈ కాలంలో సినిమాల్లో కూడా హీరోల కన్నా విలన్లే బాగా ప్యాషన్గా ఉంటున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం చూడటం ఏంటంటే మనకి సృష్టిలో లోపం లేదు, మన యొక్క దృష్టిలోనే లోపం. అటువంటి దృష్టిని భగవంతుడి యొక్క పాదాల మీద తీసుకువెళ్ళాలంటే చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవటం, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు చేసుకోవటం. ఇంకొక మాట, మనకి భాగవతంలో భక్తి ఎక్కడ వచ్చింది అంటే తమిళనాడులో త్రివిధ దేశం అంటారు. త్రివిధ ద్రవిడ అయింది. ద్రవిడ దేశంలో భక్తి బాగా ఉందండి. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వినాయకుడికి పూజ చేస్తారు, చక్కగా ముఖానికి పసుపు రాసుకుంటారు, బొట్టు పెట్టుకోవటం, ఇటువంటివన్నీ ఉంటాయి. అక్కడి నుంచి కర్ణాటక వచ్చింది. కర్ణాటకలో వృద్ధి అయ్యారు. గుజరాత్ వెళ్ళంగానే ఆమె శుష్కించింది, చిక్కిపోయింది. అప్పుడు బుద్ధిజం ఇటువంటివన్నీ కూడా మన యొక్క ధర్మం మీద కాస్తంత ఇబ్బంది పెట్టారు. అని బృందావనానికి వెళ్ళంగానే మరలా చైతన్యవంతంగా ఉన్నారు, భక్తి బాగుంది అందరికీ, జ్ఞానము వైరాగ్యం లేదు ఏమండి. అందువల్ల నా ఉద్దేశ ప్రకారంగా అయితే తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి కూడా పిల్లలకి భవిష్యత్ తరాలకి చెప్పటం, అదేవిధంగా అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా తెలుగు పద్యాలు కానివ్వండి, పురాణ ఇతిహాసాలు ఒక దాని మీద ఆధారపడకుండా, అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం చదువుకున్నటువంటి పిల్లలకి చదివించేటువంటి చదువు వాళ్ళకి ఉపయోగపడట్లా. 10 లక్షలు ఖర్చు పెట్టుకున్న చదువుకి వాళ్ళు వేరే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, చదివింది మర్చిపోతున్నారు. అందువల్ల వాళ్ళు చేసేదే చెయ్యాలి, చెప్పాలి, చెప్పేదే చేస్తూ పక్కవాడికి చెప్పాలి. ప్రకృతి విధ్వంసానికి కారణం కూడా సనాతన ధర్మం పరిరక్షింపబడకపోవడమే అనేటువంటి మరొక కోణం కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం విషయం బయటకు వచ్చింది కాబట్టి గత కొన్ని నెలల్లో మనం చూసాం, గత కొన్ని నెలల క్రితం కూడా ప్రకృతి ప్రకోపం సనాతన ధర్మం ప్రకారం నడుచుకొని ఉంటే ప్రకృతి ఈ విధంగా విరుచుకుపడేది కాదు అనేటువంటి మరొక మాట కూడా చెప్పారు గోపికృష్ణ గారు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతి ధర్మం ఉంటుందండి. రామచంద్ర స్వామి వారు వివాహం చేసుకొని సీతామ్మ వారితో వస్తున్నప్పుడు
ఆకాశంలో పక్షులన్నీ కూడా క్లాక్ వైజ్గా ప్రదక్షిణంగా తిరిగినాయిట. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, మనకన్నా ముందుగా ప్రకృతి పక్షులు పసిగడుతూ ఉంటాయి. ఆ మధ్య మనకి ఈ యొక్క తమిళనాడు ఆ ప్రాంతంలో తుఫాను ఇవన్నీ సునామీ వచ్చినప్పుడు కూడా పక్షులే ముందుగా పసిగట్టాయి అన్నారు. ఆ విధంగానే ఇక్కడ కూడా సీతారాముల వారి యొక్క వివాహంలో కూడా అది శుభ సూచకంగా క్లాక్ వైజ్గా తిరిగినట్టండి. ఒకవేళ వచ్చిన తొందరలో తొలగిపోతుంది అన్నారు, వెంటనే పరశురాముల వారు వచ్చారు, ఆ యొక్క దోషాన్ని తొలగింపజేసుకున్నారు. అట్లాగే ప్రకృతి అనగా మనకి చెట్టుకి పుట్టకి కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. మన ధర్మాన్ని మనం చేస్తూ ఉన్నట్లయితే ప్రకృతి ద్వారా మనం అభివృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది. ప్రకృతిని వికృతి చేస్తున్నాం. మనకి వివాహంలో 5 ఆకులు కావాలండి. ఈ కాలంలో ఆకులు ఏమున్నాయి? భోజన పాత్రలు కూడా ప్లాస్టిక్ వచ్చేసినాయి. మామిడి తోరణాలు, అదేవిధంగా తాటాకు పందిరులు వేసేవారు, అదేవిధంగా తమలపాకులు పెట్టేవారు తాంబూలానికి, భోజనంలో కరివేపాకు. ఈ విధంగా మనం ప్రకృతిని ఆదరిస్తూ అనుసరిస్తూ మన పూర్వీకులు ఎలా అయితే చేశారో ఉన్నది పోగొట్టకుండా ఉంటే చాలు. కొత్త దక్కల్లా మన పూర్వీకులు ఏం చేశారో అది చేస్తే చాలండి. ఎస్ అప్పలరాజు శర్మ గారు, సో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే మొదలైంది, సనాతన ధర్మ పరిరక్షణ కావాలి అని. భారతీయ జనతా పార్టీ కూడా దీనికి సంబంధించి ఒక ముందడుగు వేయబోతోంది అనేటువంటి మాట. దేవాలయాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, హిందువుల విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి విధి విధానాలు మనకు మనంగా రూపొందించుకోవడమే కాదు, వాటిని ఆచరిస్తే సనాతన ధర్మం అనేది ఈ తరం వరకే కాదు కొన్ని వందల తరాల వరకు కూడా పరిరక్షింపబడుతుంది అనేది చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట. ఎటువంటి విధి విధానాలు కావాలి దేవాలయాల్లో? ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితుల్లో, యువత పెడదారి పడుతున్నటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటే యువత కూడా సన్మార్గంలో నడుస్తుంది అని చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలి? తప్పకుండా ముందర ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలండి. సనాతన ధర్మం చెప్పింది అదే. ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించాలి. ప్రతి దేవాలయానికి అక్కడ ఉండేటువంటి ప్రతిష్ఠ జరిగిన విధానం బట్టి అక్కడ ఒక పద్ధతి అది ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా గౌరవించి తీరాలి. అంటే మనం దేవాలయాన్నే చేసి చెందడం, ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇంకో వ్యక్తినే గౌరవించలేని పరిస్థితి వచ్చింది. ఇంకా వ్యవస్థను ఎలా గౌరవిస్తారు? ఇంకో దగ్గరికి ఎలా వస్తారు? ఇలాంటి భేదాభిప్రాయాలు సనాతన ధర్మ ఆచరణ లోపం వల్లే వచ్చాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలండి. మేము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తే చాలు, మగవాళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళు చేయరు. మా ఆవిడ దీపం వాళ్ళ ఆవిడ పూజ చేసేస్తే ఇతనికి ఎలా పుణ్యం వచ్చేస్తుంది? లేదు. ఆ ఇంట్లో ఎవరో ఒక్కడు పోనీ ఆ పుట్టిన పిల్లాడి తల్లికి తండ్రికి భక్తి ఉండదు, ఆ పిల్లాడికి మాత్రం భక్తి ఉంటుంది. వీళ్ళకి చెప్పకుండా దేవాలయానికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు అక్కడ ఆ పని అనేసి ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు అంటే కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని. దీన్నే ఆచరించకుండా ఈ కలి ప్రభావం అనుకుంటాను, అది బాగా మనుషులు మెదడులో పెట్టి తినేస్తాం. దాన్ని ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఆచరించడమే ముఖ్యంగా. అయితే అసలు మనకి ధర్మం ఎన్ని రకాలుగా మన ఋషులు పరిరక్షించారంటే గ్రంథాల్లో పరిరక్షించారు. ఆ గ్రంథాలన్నీ కూడా అన్ని భస్మీపటలం చేశారు. తర్వాత దేవాలయాల్లో ఆ రాతి బొమ్మల నుంచి శిల్పాలు చెక్కి ఎంతో సాంప్రదాయాన్ని, ఎంతో ధర్మాన్ని నిలబెట్టారు. ఎక్కడ ఎన్ని వేల దేవాలయాలు ధ్వంసం అయ్యాయో అక్కడ అది తలుచుకుంటేనే కళ్ళంట నీరు వస్తుంది, చాలా బాధగా ఉంటుంది. ఆ తర్వాత ఇక వేద పరంపర ఒకరి నుంచి ఒకరికి నేర్చుకునే విధంగా గురుకులాలని స్థాపించారు. గురుకులం అనేది లేకుండా చేశారు. దేవాలయం అనేది గడపెక్కడానికి లేకుండా చేశారు. ఒక గ్రంథం అనేది చదువుకోవడానికి లేకుండా చేశారు. ఈ యొక్క చతుర్వేదాలు ఎన్ని శాఖలు ఉన్నాయి? 1000 శాఖల్లో సామవేదం 1008 శాఖలు ఎన్నో ఉంటే దాంట్లో 10 శాఖలు 15 శాఖలు దొరుకుతున్నాయి. అలాగే ఋగ్వేదం ఎన్నో శాఖలు ఉన్నాయి, దాంట్లో 3వ వంతు కూడా దొరకడం లేదు. అన్ని వేదాల్లో అసలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అసలు వీటి గురించి తెలియదు చాలా మందికి. అసలు ప్రతి పురాణంలో ఉండే పేరు కూడా ధర్మరాజు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వాళ్ళ క్యారెక్టర్లని
ప్రతిబింబించేటట్టుగా ఉంటాయి ఆ పేర్లు కూడా. అవి కనీసం చదివితే సనాతన ధర్మం గురించి అర్థం అవుతుంది. అసలు ప్రతి ఒక్కరింట్లో ఏదో రకంగా మనం దేవుడి కంటే ఇందాక చెప్పినట్టు ఆయన భగవంతుడు అంటే మనం కోరిన కోరిక తీర్చేయాలి అంతే. మరి ఇంకొక అనుమానం లేదు. దేవుడికి దండం పెట్టాం, మనం ఆ పూజ చేసాం, ఆ యజ్ఞం చేసాం, అంత డబ్బులు ఖర్చు పెట్టాం, నాకు ఎందుకు పని అవ్వలేదు అనే ఆలోచించే వాళ్ళు తప్ప నిన్ను నువ్వు ఎంతవరకు పరిరక్షించుకుంటున్నావు, నీ పక్కన నీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం కలిగింది, నీ వల్ల నీ కుటుంబానికి ఏం ప్రయోజనం కలిగింది అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు దేని వల్ల వచ్చిందంటే ఈ రాజకీయం వల్లే వచ్చిందండి. ఖచ్చితంగా ఈ రాజకీయం వల్ల, రాజకీయ నాయకుల స్వార్థపూరిత ఆలోచన వల్ల వాటిల నుంచే వచ్చింది. రాజకీయానికి ఇప్పుడు రాజకీయ నాయకులు ధర్మం మాట్లాడవలసి వస్తున్నది. కొంతమంది అలా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది శక్తి అంతా, వాళ్ళ చేతిలోనే ఉంది పవర్ అంతా కూడా. అది లేనప్పుడు ఇంకొకరు ఏమని మాట్లాడగలుగుతారు? ఈ రోజు అండి ఒక దగ్గర ఆ చండీ హోమం చేస్తున్నారు, అమ్మవారి తాలూకా పందిరి పెట్టి ఒక కాలనీలో, దుర్గానగర్ అని ఒక కాలనీలో. ఆ చుట్టుపక్కల అందరూ కూడా, నేను విశాఖపట్నంలో జరిగిన విషయం చెప్తున్నానండి, చుట్టుపక్కల అందరూ కూడా హిందువులు ఎంతో వైభవంగా అక్కడ పాల్గొని చేస్తుంటే ఎదురుగుండా ఉన్న ఒక ముస్లిం ఆయన పోలీస్ కంప్లైంట్ చేశాడు, నాకు సౌండ్ పొల్యూషన్ అవుతున్నదని. పోలీసులు వచ్చి మైకులు తీసుకెళ్లిపోయారండి గోపాలపట్నంలో. ఎవరి దగ్గరికి వెళ్తారండి? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఆపాలండి? కాబట్టి సనాతన ధర్మానికి ఖచ్చితంగా ఒక విధి విధానంగా, ఒక రూల్స్ తో ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళ ధర్మాన్ని పరిరక్షించాల్సిన దేశవ్యాప్తంగా మొదలైనటువంటి చర్చ ఏంటి అని అంటే, ప్రధానంగా సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. పూర్వం భారతీయులు ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ, వారి జీవనశైలి పరంగా చూసుకున్నా కానీ పాటించినటువంటి ఆచారాలు, విలువలు, మీరు అన్నట్లుగా వేదాలని మనం ఏ విధంగా పరిరక్షించుకొని వాటిని పాటిస్తే మన జీవన విధానం ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాపితమవుతుంది. విశ్వవ్యాప్తంగా మన సనాతన ధర్మానికి సంబంధించి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇప్పటికీ కూడా చెప్తున్నటువంటి మాట, మేము ఇండియాని విజిట్ చేసాం, ఇండియాలో ఉన్నటువంటి ఆ కల్చర్ కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది. వారు పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు ఒక పరిపూర్ణమైనటువంటి జీవితానికి నిజంగా ఎంతో సాకారం చేకూర్చే విధంగా ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు అప్పలరాజు గారు. మాట్లాడదాం ఒకసారి రాధాకృష్ణ గారితో కూడా మాట్లాడిన తర్వాత. రాధాకృష్ణ గారు, దాదాపుగా దీనికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి చట్టం చేస్తే సరిపోతుందా, ఆచరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇందాక అప్పలరాజు శర్మ గారు చెప్పినట్లుగా అక్కడక్కడ కొన్నిటికి చట్ట ప్రకారం కూడా విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి, సౌండ్ పొల్యూషన్ అనేటువంటి మాట కూడా చెప్పారు. నిజంగా ఒకవేళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇవి చేస్తూ ఉంటే అదే చట్టం ఇంకో రకంగా కూడా చెప్తుంది కదా. రాజకీయ నాయకులు దీన్ని ఏ విధంగా చూస్తారు? లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా ఒక అంశాన్ని బాగా నలిపేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం చూస్తారా అనేటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు. రాధాకృష్ణ గారు ఎలా చూడాలి? సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం అన్నది మన దేశాన్ని కాపాడుకోవడంతో సమానం. సనాతన ధర్మం ఎక్కడైతే విచ్ఛిన్నం అవుతుందో అక్కడ దేశం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. 48% ఉన్న హిందువులు పాకిస్తాన్లో ఈ రోజు దేశం విడిపోవటం వల్ల 2% పడిపోయారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న విశృంఖల దౌర్జన్యాలు మనం చూస్తున్నాం, ఎందుకంటే అక్కడ హిందువుల శాతం తగ్గిపోయింది కాబట్టి. మన దేశంలో కూడా ఎక్కడైతే హిందువులు తక్కువగా ఉన్నారో, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు తక్కువగా ఉన్నారో అక్కడ మన మీద దౌర్జన్యం జరుగుతుంది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, మనం మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే మనం మన పూజలు కానీ, పునస్కారాలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ చేసుకోగలము. కొన్ని వందల మంది చేసుకుంటున్న చండీ హోమాన్ని ఒక్క ముస్లిం వచ్చి ఆపేశాడు. మన రోజు 5 సార్లు వాళ్ళకి అర్థం కాకపోయినా గోలు ఉన్నా, మన పిల్లలు చదువుకుంటున్నా, ఏం జరుగుతున్నా కూడా 5 సార్లు కంపల్సరీగా వింటున్నాము. మనం ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అలాగే మనం ఈ 100 మంది చండీ హోమం చేస్తున్న వాళ్ళు, వీళ్ళు 100 మంది కంప్లైంట్ ఇస్తే రిజల్ట్ రాదా? ఆ మూమెంట్ తేవడానికి సనాతన ధర్మాన్ని కొంచెం స్పీడప్ చేయాలి, చైతన్యం తేవాలి అన్న ఉద్దేశంతో ఒక మార్పు మొదలైంది. సనాతన ధర్మం కాపాడబడితేనే భారతదేశం కాపాడబడుతుంది. ఎప్పుడైతే సనాతన ధర్మం విచ్ఛిన్నం అవుతుందో దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పరిరక్షించడానికి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళాలి. అంటే ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత దానికి విఘాతం వస్తే అడ్డుకునే స్తోమత, శారీరక, మానసిక, ఆర్థిక స్తోమతలు పెంచుకోవాలి.
ధైర్యంగా ముందుకు అడుగుతుంది. 10 మందిని కలుపుకుపోయే తత్వం కావాలి, 10 మంది కలిసి అడగాలి. ఇప్పుడు దేవాలయాలు మాట్లాడదాం మనం. మన దేవాలయాలకి చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువు లేని వాళ్ళు వస్తారు, కింద వాళ్ళు వస్తుంటారు. కానీ దేవాలయ వ్యవస్థలో అక్కడ చెప్పే మంత్రంలో కానీ అక్కడ చెప్పే శాస్త్రంలో కానీ ఎంతో అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు పుష్పం చదువుతారు, మంత్రపుష్పంలో ఉన్నది మన శరీరంలో ఉన్న చక్రాలు ఎలా ఉన్నాయి, అలా దేవాలయానికి సంబంధించిన నిర్మాణాలు ఎలా ఉంటాయి, అవన్నీ దాంట్లో చెప్పబడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అన్నది వచ్చిన భక్తులకి తెలియజేసే పద్ధతి తగ్గిపోయింది. ఆ పూజ చేసే వ్యక్తి గాని, ఆ ధర్మాధికారి గాని, లేదంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు గాని మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఏమి కోరుకోవాలి, అలాగే ఏమి అడగాలి, ఏం చెయ్యాలి అని చెప్పే పద్ధతి తగ్గిపోబట్టి కోరికలు తీర్చే ఒక ఇండస్ట్రీ కింద దేవాలయం తయారైపోయింది. ఇప్పుడు యువతరంలో అంటే మనం చెప్పే శాస్త్రము, మనం ఇచ్చే దీవెన, కనీసం మనం ఇచ్చే దీవెనైనా వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. కాబట్టి విశదీకరించి చెప్పే వ్యవస్థ దేవాలయాల్లో ఉండాలి. దేవాలయాల్లో చేసే ప్రతి చర్యకి అర్థం ఉంటుంది. అది సనాతన ధర్మంలో తరతరాలుగా వస్తున్న ఒక శాస్త్రీయబద్ధమైన పద్ధతి అన్న విషయాన్ని ఇప్పుడు తరాలకి విశదీకరించి చెప్పినప్పుడు దాని మీద వాడికి నమ్మకం కలుగుతుంది. నమ్మకంతో పాటు ఇందాక ఆయన చెప్పినట్టు భక్తి చాలా ముఖ్యము. నమ్మకం లేని భక్తి ఉపయోగం లేదు. నమ్మకంతో ఉన్న భక్తి ఏదైతే ఉందో అది మనకు అందించినప్పుడు నిలబడి పోరాడేలాగా చేస్తుంది. నమ్మకం లేని భక్తి ఏమవుతుంది, కోరికలు తీర్చడానికి అవుతుంది. నమ్మకంతో ఉన్న భక్తి ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ వస్తుంది. దీని మీద మనం ఎలా అయినా దీన్ని కాపాడుకోవాలి, ఇది కాకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి దేవాలయాల్లో మన శాస్త్రాలు, పద్ధతులు ఏవైతే ఆచరిస్తున్నామో దాన్ని సామాన్యులకి అర్థమయ్యేలాగా చెప్పడం అన్నది, అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక పని చేస్తే సరిపోతుంది కాదు. కొన్ని వందల రకాలుగా సరి చేసుకుంటూ వస్తాను. ఎన్నో తప్పులు జరిగిపోయాయి, అవన్నీ సరి చేసుకుంటూ వస్తేనే మళ్ళీ దీన్ని బలోపేతం చేయగలము. కాబట్టి ఒకటి సరి చేసుకుంటూ వచ్చి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరగాలి. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరి వల్ల లోపాలు జరుగుతున్నాయి, వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పరంగా లోపాలు ఉన్నట్టయితే ప్రభుత్వాలను సరిచేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టగలగాలి అంటే ఒక ప్రశ్న, చట్టాలు చేస్తేనే పరిరక్షించుకోగలమా అన్నట్లుగా, అంటే పేరెంట్స్ స్థాయి నుంచి, తల్లిదండ్రుల స్థాయి నుంచి ఆ పిల్లలకి ఏదైతే చెప్తూ ఉంటే, లేకపోతే ఆచరణ ఈ విధంగా ఉండాలని చెప్తే ఆటోమేటిక్గా అదే పరిరక్షింపబడుతుంది అనేటువంటి మాట. దీనికి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, సన్మార్గంలో మనం నడిపిస్తే సరిపోతుంది అనేటువంటి మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. రాధాకృష్ణ గారు, దీన్ని ఎలా చూడాలి? చట్టాల వల్ల పరిష్కారం అవుతుందని చెప్పి కనుక్కోగాని చట్టం అనేది అవసరం. చట్టం వల్ల రక్షణ లభిస్తుంది. కొంత మార్పు రావాలి అంటే వ్యక్తిలో మార్పు రావాలి, వ్యక్తి నుంచి కుటుంబంలో మార్పు రావాలి, కుటుంబం నుంచి గ్రామంలో మార్పు రావాలి, గ్రామం నుంచి నగరానికి, ఇలా మొత్తం దేశమంతా వ్యక్తితో మొదలై కావాలి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చర్య మొదలైందో, ఈ నడక మొదలైందో, వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షణ కలిగించాలి అంటే మనకు ఒక చట్టం ఉండాలి. ఆ చట్ట ప్రకారంగా న్యాయం జరుగుతుంది. చట్టం అంటూ లేకపోతే న్యాయస్థానాల్లో కూడా ఏది నిలబట్టలేదు. కాబట్టి ఒక చట్టం ఉండాలి. ఈ చట్టాన్ని వైలేట్ చేస్తే నువ్వు శిక్షార్హుడివి అని చెప్పినప్పుడు సనాతన ధర్మం మీద దాడి చేసేవాళ్ళు కానీ, సనాతన ధర్మానికి ద్రోహం చేయాలని ఆలోచన చేసేవాళ్ళు కానీ కొంత వెనక్కి తగ్గి ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టం అనేది ఖచ్చితంగా ధర్మ పరిరక్షణకి చట్టం ఒకటి కావాలి. దేవాలయ భూములు కొన్ని వేల లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైపోతున్నాయి. సో అటువంటి భూముల్ని కాపాడుకోవాలంటే పటిష్టమైన చట్టం కావాలి. దేవాలయ సొమ్ము ఎంతో మంది పంది కొక్కుల దోచుకుపోతున్నారు, అవన్నీ ఆపాలి అంటే ఒక పటిష్టమైన చట్టం కావాలి. ఈ చట్టాన్ని ఆచరించే వాళ్ళు మారిపోతూ ఉండొచ్చు, కానీ చట్టం మారదు. కాబట్టి ఆ చట్టాన్ని ఆశ్రయించి చట్టాన్ని పెట్టుకొని పోరాడే వాళ్ళకి కొంతైన న్యాయం చేసుకునేలాగా పోరాడే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాలు ఒకటి ఉండాలి, కానీ మార్పు అన్నది వ్యక్తి నుంచి మొదలవ్వాలి. ఎప్పుడైతే వ్యక్తి నుంచి మారుతుందో మార్పు వస్తుంది. ఈ చట్టాలు రక్షించే చట్టాలు, అలాగే కష్టం తెచ్చే మనుషుల్ని శిక్షించే చట్టాలు, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలి. ఇందాకన్నారు ఈ రాష్ట్రంలో ఒకటి, ఆ రాష్ట్రంలో ఒకటి అని కాదు, కింద నుంచి పై దాకా సనాతన ధర్మం ఎక్కడైతే ఉందో, ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో
అక్కడ ఈ చట్టాలు అమల్లోకి వచ్చేలాగా చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల భారతదేశానికి ఉపయోగం తీసుకున్నందువల్ల హిందువుగా నాకో మీకో ఉపయోగం కలుగుతుందని కాదు, మొట్టమొదటి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే దేశం కాపాడబడుతుంది. కాబట్టి దేశానికి ఉపయోగం చేసే చర్య తప్ప ఇది ఇంకోటి ఏది కాదు. ఎస్ రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, అప్పలరాజు శర్మ గారు, గోపికృష్ణ శర్మ గారు ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. మారుతున్నటువంటి జీవన శైలి కావచ్చు, లేకపోతే వెళుతున్నటువంటి వింత పోకడలు కావచ్చు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ అనేది దేవాలయాల స్థాయి నుంచి మనిషి పుట్టిన తర్వాత తల్లిదండ్రుల స్థాయి నుంచి, చిన్నతనంలో తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల స్థాయి నుంచి సనాతన ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని పాటిస్తే మన జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది అనేది కూడా చెప్పాలి. చిన్న స్థాయి నుంచే పెద్ద అయ్యే వరకు, అంటే వారు ఉద్యోగాలకు లేకపోతే ఇతరత్రా వెళ్ళే వరకు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తే భవిష్యత్తు కూడా సన్మార్గంలో నడుచుకుంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకోవాల్సినటువంటి అతి పెద్ద స్టెప్ ఏంటి అంటే, సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఒక హిందువులకో లేకపోతే ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో ఆపాదించకుండా తరతరాలుగా ప్రకృతికి అనుగుణంగా మనం ఏ విధంగా అయితే మన జీవనశైలిని రూపొందించుకున్నామో ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఈ విధంగా ఆచారాలని ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి దానికి సంబంధించి కంటిన్యూ చేస్తే అంతా కూడా సన్మార్గమే తప్ప ఎక్కడా కూడా ఇతరత్ర దాడులు కానీ లేకపోతే వేరే రకమైనటువంటి చర్యలు కానీ సమాజంలో ఉండవు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటేనే దేశం బాగుంటుందనేటువంటి భావన అయితే మెగా డిబేట్లో వ్యక్తమైంది. ఇది వాళ్ళ ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.